ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పోచారం డ్యాం ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నందున హవేలీ ఘనాపూర్ మండలంలోని సర్దన గ్రామస్తులకు ముందస్తుగా మెదక్ పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్స్లో పునరావాసం కల్పించారు. వారికి వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ అధికారి లిల్లీ గ్రేస్ మాట్లాడుతూ పలువురు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కొందరిని మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రి ఎంసీహెచ్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని అందరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, ఫార్మసిస్ట్ సంతోష్, ఎంపీహెచ్ఏ నరేందర్ రెడ్డి, పీఎంహెచ్ఈఓ సురేందర్, డాక్టర్ అఫ్సానా జబీన్, స్టాఫ్ నర్స్ అనురాధ, ఏఎన్ఎం శాంత, సర్దన పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ హెల్త్ క్యాంపు వెంకటేశ్వర గార్డెన్స్లో సర్దన గ్రామస్తులందరినీ మొన్న నైట్ 1 గంట నుండి ఇక్కడ క్యాంప్ వేసినాం. అక్కడ నుండి వాళ్ళందరినీ అక్కడ వరద వస్తుందని చెప్పేసి ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ పంపించారండి. మేమందరం కూడా ఇక్కడ క్యాంప్ వేసి వాళ్ళకు అన్ని వసతులు కల్పిస్తాం. దాంతోపాటు ఇది ఇక్కడ ఏంటంటే ఎంతమంది మొన్న డే డ్యూటీలో కూడా 16 మంది జ్వరంతో ఉన్నారు, సర్దీ దగ్గుతో 20 మంది ఉన్నారు, బాడీ పెయిన్స్ అన్నీ కలిపి ఒక 17 మంది, అలర్జీకి 3, బీపీ మళ్ళీ షుగరు బీపీ షుగర్ వాళ్ళు ఒక 15 మంది, ఒక ఫిట్స్ వచ్చింది ఆయనకి శ్రీను అని. ఆయన ఇక్కడ నుంచి మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగిందండి. అదే విధంగా నైట్ డ్యూటీలో కూడా 32 మంది వచ్చిండ్రు. అందులో కూడా జ్వర బాధితులు 2 ఉన్నారు, కాఫ్ కోల్డ్తో 8 మంది ఉన్నారు, బాడీ పెయిన్స్తో 5 ఉన్నారు, షుగరు బీపీ వాళ్ళకి 5 ఉన్నారండి. అయితే వీళ్ళందరినీ కూడా ఎంతమందికి అయితే జ్వరం వచ్చిందో వాళ్ళందరికీ కూడా మేము బ్లడ్ శాంపుల్స్ తీయడం జరిగింది. వాటిని హబ్బుకు పంపించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఒక బర్నింగ్ కేసు ఉండే అంటే కాలింది, ఆ అబ్బాయిని కూడా మేము ఈరోజు అంబులెన్స్ పిలిచి ఎంసీహెచ్కు రెఫర్ చేసినాం. ఎందుకంటే పిల్లల డాక్టర్ అక్కడ ఉంటారు కాబట్టి అక్కడికి పంపించడం జరిగిందండి. మళ్ళీ ఈరోజు కూడా మాకు ఇక్కడికి ఇప్పటి వరకు 1 గంట 40 నిమిషాల వరకు ఫీవర్ కేసెస్ 8 ఉన్నాయి, కోల్డ్ కాఫ్ 15, బాడీ పెయిన్స్ 7, బీపీ పేషెంట్లు ఒక 3 వచ్చిండ్రు. అందరూ బాగానే ఉన్నారు. మళ్ళీ వామిటింగ్, డయేరియా అంటే మోషన్స్ వాంతులైన వాళ్ళు ఒక 2 ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు బాగానే ఉన్నారండి. అందరూ కూడా మేము షిఫ్టింగ్ ప్రకారంగా డ్యూటీ చేస్తున్నాము. నేను నైట్ కూడా కొచ్చన్పల్లి వాళ్ళని ఇక్కడ వేయడం జరిగింది. మొన్న రాత్రి నుండి ఇప్పటి వరకు సర్దన వాళ్ళు చేస్తున్నారు. 2 క్యాంపులు వేసిండ్రు, ఒకటి వెంకటేశ్వర గార్డెన్స్లో, ఒకటి జీకేఆర్ గార్డెన్స్లో వేసిండ్రు. అక్కడ కూడా క్యాంపు జరుగుతున్నది. ఇప్పటికైతే అందరూ క్షేమంగానే ఉన్నారు, బాగున్నారు.